రైట్, కమిటీ వేయబోతున్నారు త్వరలో, చూద్దాం. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజెస్ లెక్చరర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు పరిస్థితులు కానీ చూస్తే ఎప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. అంటే వీళ్ళని ఎలా చూస్తున్నారండి? లైక్ వాళ్ళని బంగారు భవిష్యత్తు కోసం క్యాష్ చేసుకున్నటువంటి కాలేజీలకి ఎందుకు పంపుతున్నారు? ఎందుకంటే విద్యా విధానంలో ఏమైనా తేడాలు ఉంటాయా? మీరేమంటారు? అంటే ప్రధానంగా ఒకటి, ఈ కార్పొరేట్కు సంబంధించినటువంటి రెండు కూడా ఇవి నిజంగా కూడా ఒక కార్పొరేటు విద్యా సంస్థలుగా, తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక కళాశాలను మింగేసినటువంటి అనకొండలుగా ఈరోజు ప్రభుత్వాలకే ఛాలెంజ్గా మారినటువంటి పరిస్థితి మనకు ఒకవైపు కనిపిస్తుంది. సో ప్రభుత్వం యొక్క విధానాలని పక్కకు పెట్టి వాళ్ళ యొక్క సొంత ఆచరణను అమల్లో చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. సో ఇవే కాకుండా అక్కడ ఉండేటటువంటి విద్యా విధానం అనేటటువంటిది ఇంటర్మీడియట్ విద్యామండలికి కానీ లేదా పాఠశాల విద్యకు కానీ సంబంధించినటువంటి గైడ్లైన్స్ రోజు ఉదయం వార్తావాహిని వస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి. ఈరోజు ఏం చేయాలనేటటువంటిది అందులో ప్రధానంగా చెప్తారు, కానీ అది ఏవి కూడా పట్టదు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ ఇస్తామో ఆ అకాడమిక్ క్యాలెండర్ సంబంధం లేదు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి చూస్తే ఇప్పుడు ఏ కళాశాల చూసినా, ఇప్పుడు ఝాన్సీ గారు కూడా లైన్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రేపటి నుంచి వారికి అంటే రోజు పని ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. 29 నుంచి రేపు లాస్ట్ వర్కింగ్ డే ప్రభుత్వ జూనియర్ కళాశాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ కూడా రేపు చివరి పనిదినం. 30వ తారీఖు నుంచి ఆ కళాశాలల్లో ఎలాంటి అకాడమిక్ యాక్టివిటీస్ జరగడానికి వీల్లేదు. కానీ ఎంసెట్ పేరు మీద, ఐఐటి పేరు మీద, తర్వాత నీట్ పేరు మీద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా తరగతులు నిర్వహించేటటువంటి పరిస్థితి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పేటటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ దొరకకపోతే పక్కన కాలేజీలు తీసుకోవడము, ముఖ్యంగా స్కూళ్ళన్నీ క్లోజ్ అవుతాయి కాబట్టి స్కూళ్ళల్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించడం, ఇవన్నీ కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున అంటే ఈ యొక్క పరిస్థితులు, లేదా ప్రైవేట్ స్కూల్స్ తీసుకొని దాంట్లో నడపడం, ఇక ఇవన్నీ రకరకాలైనటువంటి పద్ధతుల లోపల ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అనేటటువంటిది ఆపడం అనేటటువంటికి ప్రభుత్వానికే ఒక ఛాలెంజ్గా మారింది. గంజాయినన్నా నిర్మూలించవచ్చేమో కానీ గంజాయి నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని కొంతవరకు సఫలీకృతం అయితే అవుతుండొచ్చు. కానీ ఈ రెండు కార్పొరేట్ విద్యా సంస్థల సమ్మర్ క్లాసెస్ని అటు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు, అధికారులు పోరాటం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ విద్యామండలి చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు నేను మొన్ననే చెప్పాను ఇన్స్పైర్ అని. అంటే అది కాదు, చాలా మంది పెద్దలను అడిగినటువంటి ప్రశ్నే, ఈ ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థల్ని మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ క్లాసెస్ ఇవి నిర్వహిస్తున్నారు. నేను అక్కడికే వస్తున్నా, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి కనుక చూస్తే రేపు ఈ రెండు కాలేజీల యొక్క సమ్మర్ క్లాసెస్ ఆపడానికి పోలీస్ యంత్రాంగం కానీ, విద్యాశాఖ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని డిఓ ఆఫీసులో ఉన్న అటెండర్ వరకు విద్యార్థులు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, విద్యార్థులు దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటి అంటే వీళ్ళు నిన్ననే సత్యనారాయణ గారు నేను మాట్లాడుకున్నాం, శ్రీ చైతన్య యాజమాన్యం 10 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న తర్వాత శ్రీ చైతన్య యాజమాన్యంపైకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెళ్తుంది? సో కాబట్టి అది ఒక అంశంగా కనిపిస్తుంది. రెండవ అంశము, నిజంగా కూడా ఐటీ దాడులేంటి, విద్యా సంస్థలపైన ఐటీ దాడులేంటి అనేటటువంటిది మనకు ఆశ్చర్యం కలిగించిన, పేరుకు విద్యా సంస్థలుగా కొనసాగుతున్నాయి కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థ కాదు. విద్యా సంస్థకు ఏర్పాటు చేయడానికి ఒక ప్లాట్ఫారం చేసింది. దాంట్లో వర్సిటీ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ఈ యొక్క వ్యాపారం అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా నారాయణ అనేటటువంటిది ఇన్స్పైర్ అనేటటువంటి పేరు మీద ఈ యొక్క వ్యాపారాన్ని అంతా నడుపుతున్నారు. అంటే విద్యార్థుల యొక్క ఫీజులు తీసుకునేటటువంటిది కానీ, లేక అధ్యాపకుల ఫీజులు కానీ ఇన్స్పైర్ పేరు మీద ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఇవన్నీ జరుగుతున్నాయి. అడ్మిషన్స్ మాత్రమే శ్రీ చైతన్య పేరు మీద, కాలేజీలు మాత్రమే స్క్రీన్ పేరు మీద, విద్యార్థి సర్టిఫికేట్ మీద మాత్రమే శ్రీ చైతన్య పేరు ఉంటుంది. కానీ అక్కడ కొనే ఫినాయిల్ దగ్గర నుంచి
అక్కడ చేసేటటువంటి ప్రతి ఎక్స్పెండిచర్ విద్యార్థులను అధ్యాపకులకు చెల్లించే జీతాల వరకు కూడా ఈ యొక్క ఇన్స్పైర్ మాత్రమే చెల్లిస్తుంది. సో దానివల్లనే ఈ యొక్క వ్యాపారం అనేటటువంటిది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది, అదేవిధంగా విద్యార్థి సంఘాలు లేకపోతే నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళకు ఏమీ చీమగొట్టినట్టుగా లేదు. కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, సమ్మర్ క్లాసెస్ అనేటటువంటిది మీరు గూగుల్లో టైప్ చేసినా ఇర్రెగ్యులర్ సమ్మర్ క్లాసెస్ అని కొడితే రెండు తెలంగాణ రాష్ట్రాలే కనిపిస్తాయి తప్ప వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సమ్మర్ క్లాసెస్ బెడద. కానీ దీన్ని ఈవెన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గంజాయి కంటే ఎక్కువ ఘోరమైనటువంటి ఒక దీనిగా తయారైపోయింది. కాబట్టి ఇప్పటికైనా రేపటి నుంచి ఈ యొక్క 30వ తారీఖు నుంచి జరగాలి. సో కాబట్టి వీటిపైన ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్ మధుసూదన్ గారు, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు కాకినాడ నుండి. ప్రసాద్ గారు నమస్తే అండి.